వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పైథాన్లో బ్రేక్, కంటిన్యూ, పాస్ కీవర్డ్స్ని ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ మనం మెన్షన్ చేసిన బ్రేక్, కంటిన్యూ, పాస్ కీవర్డ్స్ని లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాం. ముందుగా బ్రేక్ కీవర్డ్ గురించి తెలుసుకుందాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు టెర్మినేట్ ద లూప్ ఆర్ స్టేట్మెంట్ ఇన్ విచ్ ఇట్ ఈస్ ప్రెజెంట్. బ్రేక్ కీవర్డ్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక కండిషన్ దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఆ లూప్ అనేది ఎండ్ అయిపోవడానికి ఈ బ్రేక్ కీవర్డ్ని యూజ్ చేస్తాం. మనకి లూప్ అన్నది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు బ్రేక్ కీవర్డ్ని అప్లై చేస్తే ఆ లూప్ నుండి ఎగ్జిట్ అయిపోయి ప్రోగ్రాంలో రిమైనింగ్ ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ బ్రేక్ కీవర్డ్ని ఎలా యూజ్ చేయాలో సింటాక్స్ ద్వారా చూస్తున్నాం. మనం బ్రేక్ కీవర్డ్ని ఫర్ లూప్ ఆర్ వైల్ లూప్ ఈ రెండిట్లో దేంట్లో అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రోగ్రాంలో బ్రేక్ కీవర్డ్ని యూజ్ చేద్దాం. సో దానికోసం ఫర్ లూప్ని యూజ్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 ఎప్పుడైనా మనం లూప్స్ని యూజ్ చేస్తున్నప్పుడు ఇండెంటేషన్ మెయింటైన్ చేయాలి. హియర్ ప్రింట్ ఆఫ్ ఐ. ఇప్పుడు రన్ చేస్తే 0 to 9 నెంబర్స్ ప్రింట్ అయ్యాయి. ఇక్కడ ఫర్ లూప్ ఏం పర్ఫామ్ చేస్తుందంటే 0 నుంచి 10 మధ్యలో ఉన్న వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేస్తుంది అండ్ ఈ ప్రాసెస్ అంతా రేంజ్ మెథడ్ ద్వారా పర్ఫామ్ అవుతుంది. ఇప్పుడు బ్రేక్ కీవర్డ్ని యూజ్ చేద్దాం. ఇఫ్ ఐ గ్రేటర్ దాన్ 5 దెన్ బ్రేక్. ఇప్పుడు రన్ చేస్తే మనకి 0 to 5 నెంబర్స్ మాత్రమే ప్రింట్ అయ్యాయి. ఎందుకంటే ఇక్కడ ఇఫ్ కండిషన్లో ఐ వాల్యూ 5 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు బ్రేక్ కీవర్డ్ని యూజ్ చేయాలని మనం కండిషన్ అప్లై చేసాం. సో ఇప్పుడు ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు బ్రేక్ అప్లై అవుతుంది. ఆ టైంలో మనం ఏ లూప్లో అయితే బ్రేక్ కీవర్డ్ని యూజ్ చేసామో ఆ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. ఈ ఫర్ లూప్ కాకుండా రిమైనింగ్గా మనం ఏదైనా స్టేట్మెంట్స్ అప్లై చేస్తుంటే ఆ స్టేట్మెంట్స్ కూడా ప్రింట్ అవుతాయి. సపోజ్ ఈ ఫర్ లూప్ తర్వాత నేను ప్రింట్ హలో, ప్రింట్ హాయ్ అని 2 స్టేట్మెంట్స్ని ఇన్సర్ట్ చేశాను. సో ఇప్పుడు రన్ చేస్తే 0 to 5 నెంబర్స్ వరకు లూప్ కంటిన్యూ అయింది. దాని తర్వాత బ్రేక్ ద్వారా ఆ లూప్లోంచి ఎగ్జిట్ అయిపోయింది అండ్ రిమైనింగ్ ఉన్న స్టేట్మెంట్స్ ఇక్కడ ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు కంటిన్యూ కీవర్డ్ గురించి తెలుసుకుందాం. కంటిన్యూ కీవర్డ్ అన్నది బ్రేక్ కీవర్డ్ ఆపరేషన్కి ఆపోజిట్గా ఉంటుంది. అంటే బ్రేక్ కీవర్డ్ని అప్లై చేసినప్పుడు మనం ఏ లూప్లో అయితే అప్లై చేసామో ఆ లూప్ని ఎగ్జిక్యూట్ అయిపోయి రిమైనింగ్ స్టేట్మెంట్స్ మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ కంటిన్యూ కీవర్డ్ని యూజ్ చేసినప్పుడు ఆ ఇటరేషన్ ఒకటి స్కిప్ అయిపోయి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది అండ్ కంటిన్యూ కీవర్డ్ని ఎక్కడైతే మనం అప్లై చేసామో దాని తర్వాత ఆ లూప్లో ఏదైనా స్టేట్మెంట్స్ మనం ఇన్సర్ట్ చేస్తుంటే ఆ స్టేట్మెంట్స్ అన్ని స్కిప్ అయిపోయి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది. ఇప్పుడు కంటిన్యూ కీవర్డ్ని యూజ్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 ప్రింట్ ఐ. ఇప్పుడు రన్ చేస్తే 0 to 10 మధ్యలో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు ఇఫ్ కండిషన్ ద్వారా కంటిన్యూ కీవర్డ్ని యూజ్ చేద్దాం. ఐ గ్రేటర్ దాన్ 5 కంటిన్యూ. ఇప్పుడు రన్ చేస్తే ఓన్లీ 0 to 5 నెంబర్స్ మాత్రమే ప్రింట్ అయ్యాయి. ఇక్కడ ఇలా ఎందుకు ప్రింట్ అయ్యాయంటే ఇనీషియల్గా ఈ ఫర్ లూప్లో లూప్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 0 to 5 నెంబర్స్ వచ్చే వరకు ఈ కండిషన్ ట్రూ కాదు. ట్రూ కాదు కాబట్టి ఇక్కడ ఐ వాల్యూ ప్రింట్ అవుతూ వచ్చింది. దాని తర్వాత ఐ వాల్యూ 6 అయినప్పటి నుంచి ఈ కండిషన్ ట్రూ అవుతూ అండ్ కంటిన్యూ కీవర్డ్ అప్లై అవుతూ వస్తుంది. కంటిన్యూ కీవర్డ్ ఎప్పుడైతే అప్లై చేసామో అప్పుడు మనం ఆ కంటిన్యూ కీవర్డ్ ఎక్కడైతే ఉందో దాని తర్వాత లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ ఏవి ఎగ్జిక్యూట్ కావు. ఎగ్జిక్యూట్ కాకుండా నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది అండ్ మనం ఎప్పుడైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో అది కంటిన్యూ కీవర్డ్ కింద ఉంది కాబట్టి మనకి అప్ టు 5 వరకు ప్రింట్ అయ్యాయి. దాని తర్వాత ప్రింట్ కాలేదు. అదే ఈ కండిషన్ ముందు మనం ఏదో ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేద్దాం. సపోజ్ ఇక్కడ ప్రింట్ హలో అని స్టేట్మెంట్గా ఇచ్చాను. ఇప్పుడు రన్ చేస్తే ఇనీషియల్గా హలో ప్రింట్ అయింది అండ్ 0 ప్రింట్ అయింది అండ్ హలో ప్రింట్ అయింది 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ హలో ప్రింట్ అయింది 2 ప్రింట్ అయింది. నెక్స్ట్ హలో ప్రింట్ అయింది 3 ప్రింట్ అయింది. నెక్స్ట్ హలో ప్రింట్ అయింది 4 ప్రింట్ అయింది అండ్ హలో ప్రింట్ అయింది 5 ప్రింట్ అయింది. దాని తర్వాత హలో ప్రింట్ అయింది. ఇక్కడ తర్వాత ఈ కండిషన్ ట్రూ కాబట్టి కంటిన్యూ కీవర్డ్ అప్లై అయింది. సో ఇప్పుడు కంటిన్యూ కీవర్డ్ ఎప్పుడైతే అప్లై చేసామో దాని తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఏవి ఎగ్జిక్యూట్ కావు. అలా ఎగ్జిక్యూట్ కాకుండా నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది. ఇప్పుడు ఐ వాల్యూ 7 అప్పుడు కూడా హలో అని ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఈ కండిషన్ ట్రూ కాబట్టి
నెక్స్ట్ నెక్స్ట్ ఏ స్టేట్మెంట్స్ ఉన్నా ఆ స్టేట్మెంట్స్ ఏవి ఎగ్జిక్యూట్ కావు. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది అండ్ హలో ప్రింట్ అవుతుంది. దాని తర్వాత కంటిన్యూ ద్వారా నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది. ఫైనల్లీ ఐ వాల్యూ 9గా అసైన్ అవుతుంది అండ్ హలో ప్రింట్ అయ్యి ఇక్కడ కంటిన్యూ అప్లై అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళాలంటే పాసిబుల్ కాదు కాబట్టి ఇక్కడితో ఇక్కడ లూప్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు పాస్ కీవర్డ్ మెయిన్ యూజ్ ఏంటో తెలుసుకుందాం. పాస్ కీవర్డ్ మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటంటే మనం ఎక్కడ యూజ్ చేసినా ఈ పాస్ కీవర్డ్ ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేయదు. ఈ పాస్ కీవర్డ్ ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఎంటీ లూప్స్ ని కానీ, ఎంటీ ఫంక్షన్స్ కానీ ఆర్ ఎంటీ క్లాసెస్ ని క్రియేట్ చేయాలన్నప్పుడు ఈ పాస్ కీవర్డ్ ని యూజ్ చేస్తాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఐ ప్రింట్ చేస్తే 0 to 10 మధ్యలో ఉన్న నెంబర్స్ ప్రింట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు పాస్ కీవర్డ్ని అప్లై చేద్దాం. ఇఫ్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 దెన్ పాస్ కీవర్డ్ ఎల్స్ ప్రింట్ ఐ. ఇక్కడ లూప్ అన్నది 0 to 10 వాల్యూస్ని విజిట్ చేస్తూ వస్తుంది. ఇక్కడ లూప్ అన్నది 0 to 10 వాల్యూస్ని ప్రింట్ చేయడానికి ఇనీషియల్గా అప్లై చేసాం. అండ్ ఇప్పుడు పాస్ కీవర్డ్ని అప్లై చేసిన తర్వాత చూస్తే ఐ వాల్యూ 5 కన్నా తక్కువ ఆర్ 5 అయి ఉంటే జస్ట్ పాస్ అంటే ఏ యాక్షన్ పర్ఫామ్ చేయదు, లేదంటే ఆ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకి 6, 7, 8, 9 అన్న వాల్యూస్ మాత్రమే ప్రింట్ అయ్యాయి. ఎందుకంటే 5 కన్నా తక్కువ ఆర్ 5 వాల్యూస్ వచ్చే వరకు మనం పాస్ కీవర్డ్ని అప్లై చేసాం కాబట్టి ఈ కండిషన్ ట్రూ అయింది. సో అప్పుడు ఏ ఆపరేషన్ పర్ఫామ్ కాలేదు. దాని తర్వాత వాల్యూస్ అన్నీ 5 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎల్స్ పార్ట్లో ఉన్న కండిషన్ ట్రూ అయ్యి ఐ వాల్యూ ప్రింట్ అయింది. So this is about loop control statements. For more videos, subscribe to my channel. Thank you.